నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద శ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకల సందర్భంగా దౌలతాబాద్ మండల శివాజీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి చౌరస్తా వద్ద ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారు ప్రార్థించారు. మాట తప్పడు, మడమ తిప్పడు, బెదిరింపులకు భయపడడం లేదని వారు అన్నారు. రైతు రాజ్యమే తన లక్ష్యమని తప్పించే జననాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు బండారి లాలు, మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి మరియు ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, భద్రయ్య, ఆది వేణు, సంపత్ రెడ్డి, బండి కృష్ణ, సాయిలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, ఇమ్రాన్, ఎల్లయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సంఘాల వివిధ గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అన్ని మంచి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇలాగే నిండు నూరేళ్లుండి తెలంగాణకు మరిన్ని అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 57వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినం సందర్భంగా జూబ్లీ హిల్స్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పేదవాళ్లకు ఒక వరం లాంటిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైతు రుణమాఫీ ఇట్లాంటివి చెప్తున్నాం వచ్చి చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దౌలతాబాద్ మండలంలో మన దుబ్బాక నియోజకవర్గంలో మక్కలు ఎక్కువ పండే ప్రాంతం ఏదంటే దౌలతాబాద్ మండల ప్రాంతం మాత్రమే ఎక్కువ పడుతుంది. ఇవాళ ఇక్కడ మన పిఎస్సి చైర్మన్ వెంకటరెడ్డి గారు ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం, ఆయన చైర్మన్గా ఉండి ఇక్కడ రైతులను అన్యాయం చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు కన్ను తెరిచి దౌలతాబాద్ మండలంలో ఇమీడియట్లీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా చైర్మన్ వెంకటరెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అక్కడ నువ్వు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా నువ్వు వెనుకడుగు వేసి తప్పుడు ప్రచారం చేశావు. ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రం పెట్టడంలో నీ దొల్లతనం బయటపడుతుంది. నువ్వు ఇమ్మీడియట్లీ ఇక్కడ దౌలతాబాద్ రైతులకు మక్కల కొనుగోలు కేంద్రం సెంటర్ ఏర్పాటు చేసి ఇవాళ మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి వెంకటరెడ్డికి చెప్తున్నాం. ఏదన్నా మా ప్రభుత్వం ద్వారా మేము మీకు సహాయ సహకారాలు కావాలంటే మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క 57వ జన్మదినము దౌలతాబాద్ మండల కేంద్రంలో కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాము. మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రోజుకు 18 గంటలు అంటే 24 గంటలలో 18 గంటలు కష్టపడి ఆయన కష్టపడుకుంటూ తోటి సహచరులను కార్యకర్తలను కూడా మేల్కొండి ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండ్రు. ఆయనకు భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఇంకా వారి యొక్క సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగించుకుంటాను.